దాని పలుకులలో అసందర్భమేమున్నది? అయినా దానికి నేను ఎప్పటికీ ఎన్నో వాడను చదివిటి సమస్త శాస్త్రము చదివి ఏది ఫలము కుదట్లు చెడు రాని బడి చెడు భాగ్యలక్ష్మి నా సుగుణకు మరణ నేను ఎన్నడూ చూడగలుగుతున్నా రాధా, నన్ను క్షమించు రాధా. నాన్న నాన్న నీవు సాక్షాత్తు పరమేశ్వరుడు స్వరూపుడవే, సాక్షాత్తు దైవాంత సంభూతుడవే. వ్యభిచారమే వ్యసన పౌడనేది బోధ పెడజములు పెట్టి ఎంత బాధించాను నాన్న. నన్ను క్షమించాడు నాన్న. మరణ జన్మంటూ ఉంటే మీకు కుమారుడిని జన్మించి మీకు సేవ చేసుకునే అదృష్టాన్ని ప్రసాదించాలి నాన్న. మీకు సేవ చేసుకునే అదృష్టాన్ని ప్రసాదించాలి నాన్న. ఇంతకంటే దురవస్థ ఇంకేమున్నది? ఇంతకంటే దురవస్థ ఇంకేమున్నది? కాపాడుకున్న నన్ను క్షమించండి నన్ను పరమేశ్వర, ఈ రాత్రి నా కొరకు కష్టం దూరము తెలిసావా తండ్రి? మహాభాగ
రమణి ఏమిట్లు మారిపోతుంది? నేనిప్పుడు ఏమి కొత్తగా మారలేదు. ఇది నా నిజ స్వరూపం. నిజ స్వరూపము. అవును మహాభాగా. చమురు జిడ్డు మొగంగో చంద్రబింబో కుసి కన్నులను కన్ను తోగులచో చీమిడి ముక్కు ఇచ్చిన నోగు పూవల్చో వాలి చూపులు వినికోలలు ఎల్లు పెదవి తెరిన చెప్పులు గల్లాచో పాలపుత్తుడు పూల బంతులచో కంపు తెరలకు అరటి కంపనీదులచో చీడ పాదంబులు చిగురులచో రక్త మాంస పురీష మూత్రముల పాత్ర ఇది. లేనివి పసిండి బొమ్మటంచు మెరుపటంచు అగ్నులకు వారు మోహాంధులకు చుదలతురు. మహాభాగా ఎంతటి సౌందర్యమైనను కడకు కట్టెలలో కానీ బూడిద కావలసినది. కావుననే ఈ మనస్సును దైవం యందు లగ్నం చేసి ఈ దేహాన్ని సన్మార్గం వైపుకు నడిపిస్తే ఆత్మ పరమాత్మను చేరుకుంటుంది. ఇది జీవిత పరమార్థం. ఇది జీవిత పరమార్థము. ఇది జీవిత పరమార్థము. Bye.
నశించను కన్నులలోని కావరుగా చెలుచను దిక్కువముగా ఇంద్రియవాంఛలు ఈ చీకటిలో ఎలా వచ్చింది బాబా. అలాగే ఆలూరి శ్రీనివాసరావు గారి పేరు మీద మళ్ళీ మమ్మల్ని ఇద్దరిని అభినందిస్తూ చెరో 3,000 రూపాయలు కానుక ఇచ్చున్నారు. మా ఇరువురి తరపున వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఆ వరసిద్ధి వినాయక స్వామి ఎల్లవేళలా వెన్నంటి ఉండి వారికి, వారి కుటుంబానికి, వారి వ్యాపారాలకి అష్టైశ్వర్య ఆయురారోగ్య భోగ భాగ్యం ఇచ్చి హెచ్చు సిరిలిచ్చి కాపాడాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కళాభిమానులు, కళా పోషకులు నన్ను ఆశీర్వదించి 3,000 రూపాయలు పంపించి ఉన్నారు. వారు నా భగవంతుడు ఎల్లవెల్ల కాచి కాపాడాలని ప్రార్థిస్తున్నారు. ఎంతకాలం నన్ను ఈ చీకటిలో ఉంచి మహాభాగ నేను మీకంటే ఎక్కుడు చీకటిలో అల్లాడుచున్నదాన నేడు ఆ శ్రీకృష్ణ భగవానుడు నా స్వప్నమును సాక్షాత్కరించి నన్ను వెలుగులోనికి ఇచ్చి రక్షించి కృష్ణ సాక్షాత్కారములు ఆ కృష్ణ సాక్షాత్కార వైభవము ఏ విధముగా జరిగిందో తెలియదా నాయన. ధన్యమైనావమ్మా, ధన్యమైనాము. నల్లని మేలు తోడ చిరునవ్వులు పరుగుందని కడుగురా కృప చిందెడు సంగవ తోడా తనివి తీరదు కదా స్వామి నీ నామము. రామయ్య ఏ పేరున పిలిచిన నువ్వు తనివి తీరదు కదా స్వామి నీ నామము. ఇదే నీ సిద్ధమఠములకు విచ్చేయుచున్నాను తండ్రి. అలాగే నిఖితా కన్స్ట్రక్షన్స్ వారు, ఆలూరి శ్రీనివాసరావు గారు కాదా, నిఖితా కన్స్ట్రక్షన్స్ వారు అప్పటి నుంచి వారే ఇస్తున్నారు డబ్బులు, కానీ ఆలూరి శ్రీనివాసరావు గారు పేరు చెప్తున్నారు. రెడ్డిపాటి శ్రీనివాసరావు గారు కళాభిమానంతో నిఖితా కన్స్ట్రక్షన్స్
హైదరాబాద్ వాస్తవ్యులు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ మరో 3,000 కానుక ఇచ్చున్నారు. వారి లిఖిత కన్స్ట్రక్షన్స్ బిజినెస్ ని ఆ దేవదేవుడు, ఆ షిరిడి సాయినాథుడు, ఆ వరసిద్ధి వినాయక స్వామి ఎల్లవేళ వెన్నింటి ఉండి హెచ్చు సిరులిచ్చి అష్టైశ్వర్య ఆయురారోగ్య భోగ భాగ్యం ఇచ్చి సదాకాచి కాపాడాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. గోపాల వాసుదేవ జనార్దన కార్యము గడచినది. ఇక పురవీధులకేగి భవానీ శంకరం గారి దగ్గర, సుబ్బారావు గారి దగ్గర మా అమ్మ తీసుకున్న నగలు, డబ్బులు, ఆస్తి పత్రములు పురపెద్దల వద్ద ఉంచి 6 నెలల పాటు సాని సంపర్కం వలన వారు పొందిన నష్టాలను ఊరూరు తిరిగి ప్రచారం చేసి వచ్చిన తదుపరి వారికి చెందినట్లుగా వీలు రాయించి ఈ కబురును మా చిత్రచే వారికి అందచేసి నేను ఇదే కృష్ణ సాన్నిధ్యమును చేరుకొందునుగాక.